audio jungle. సంక్షేమ కార్యక్రమాలు చేశాం, చదువు మీద శ్రద్ధ పెట్టాం. సంక్షేమ కార్యక్రమాల వల్ల మీకు వెసులుబాటు వచ్చింది. చదువు మీద శ్రద్ధ పెట్టిన దానివల్ల మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అదే సమయంలో ఊర్లలో ఉండే మీకు ఆదాయం పెంచే కార్యక్రమం ఆలోచిస్తున్నాను. ఈరోజు వెనుకబడిన వర్గాలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఎప్పటి నుంచో ఉన్నారు. అందుకే ఆదరణ రెండో కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకొచ్చాం. దీని ద్వారా మీరు చూస్తే 2,75,000 మందికి 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70% సబ్సిడీతో వాళ్లకు కార్యక్రమాలు చేపట్టే కార్యక్రమం తీసుకుంటున్నాం. 130 కులాలు ఉన్నాయి. అందరినీ ఆలోచిస్తున్నాం. కొంతమందికి చేతి వృత్తులు ఉన్నాయి, కొంతమందికి కుల వృత్తులు ఉన్నాయి, కొంతమందికి ఒక వ్యవసాయమే ఉంది. కానీ అందరినీ ఏ విధంగా ఆదుకోవాలో ఆదుకోవడం కోసం ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఎస్సీ ఉంది, షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా ఢిల్లీ నుంచి ఫైనాన్స్ కార్పొరేషన్కి ఆర్థిక సహాయం వస్తే దాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయారు. ఈరోజు మీరు చూస్తే ఎక్కువ డబ్బులు సబ్ ప్లాన్లో పెట్టాం. ఆ డబ్బులు పూర్తిగా ఖర్చు పెట్టి తద్వారా వారిని ఆర్థికంగా పైకి తీసుకొస్తున్నాం. 170 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమి కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడే మీరు చూశారు, ఇక్కడ ఇన్నోవా వెహికల్స్ కూడా ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశాం. ఈ పేదవాళ్ళ విషయంలో ఏ విధంగా ఆలోచిస్తున్నామంటే డిఆర్డిఏలో 4,138 మందికి 146 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మెప్మాలో 347 మందికి 20 కోట్ల రూపాయలు, పిఓఐటీడీఏ ద్వారా 1,614 మందికి 10 కోట్ల రూపాయలు, బీసీ కార్పొరేషన్ ద్వారా 8,202 మందికి 126 కోట్ల రూపాయలు, ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా 555 మందికి 1,67,00,000, కాపు కార్పొరేషన్ ద్వారా 19,401 మందికి 275 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 8,100 మందికి 138 కోట్లు, మైనారిటీ కార్పొరేషన్ 35 మందికి 20 లక్షలు, అగ్రికల్చర్లో 16 మందికి 24 లక్షలు, హార్టికల్చర్ 46 మందికి 39 లక్షలు, సివిల్ సప్లైస్లో 25,400 మందికి 52 లక్షల రూపాయలతో మొత్తం 1,05,072 మందికి 717 కోట్ల రూపాయలు ఈరోజు ఆర్థిక సహాయం చేసి వారందరికీ కూడా అసెట్స్ డిస్ట్రిబ్యూట్ చేశామంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రాధాన్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ ఆలోచించేది ఎక్కడికక్కడ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ మొన్ననే మీరు చూస్తే అమలాపురం అభ్యర్థి కూడా యువకుడు రంకిరెడ్డి సాయి సాత్విక్ కామన్వెల్త్ గేమ్స్లో రజకం డబుల్ స్వర్ణం తీసుకొస్తే అతనికి 35 లక్షల రూపాయలు ప్రైజ్ మనీ ఇచ్చి అతన్ని ఆదుకున్న ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎక్కువ ఇంకో పక్క ఈరోజు కాపులు ఉన్నారు. కాపుల విషయంలో ఎంతోమంది ఎన్నో హామీలు ఇచ్చారు. ఎవరు ఒక పైసా కూడా ఖర్చు పెట్టలేదు. నా పాదయాత్రలో చూశాను, పిఠాపురంలో అనౌన్స్ చేశాను. ఆ రోజే నిర్ణయం చేశాం, కాపుల్లో పేదవాళ్ళు ఉన్నారు, వీళ్ళని ఆదుకోవాలని ఆ రోజే అనౌన్స్ చేశాను. అందుకే మీరు చూస్తే ఈరోజు ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్కి పెట్టిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. బీసీగా చేరుస్తా ఉన్నాం, బీసీలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పాం. అందుకని
బీసీలకు ఇబ్బంది లేకుండా వాళ్ళ రిజర్వేషన్లు దెబ్బతినకుండా అదనంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. ఇంతకుముందు చాలామంది మాట్లాడారు. నేను అడుగుతున్నా ఈ సభ ద్వారా వాళ్ళ మాటలు ఏమైనా అడుగుతున్నా. నేను చెప్పింది చేస్తానని చెప్పడానికి నిదర్శనం కాపు రిజర్వేషన్లు, కాపులకు ఇచ్చిన సహాయం అని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఇంకో పక్క బ్రాహ్మిన్స్ కోసం డబ్బులు పెట్టాం. 270 కోట్ల రూపాయలు ఈరోజు బ్రాహ్మిన్స్ కోసం ఆర్థిక సహాయం చేసే పరిస్థితికి వచ్చాం. వాళ్ళకు కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం. ఇంకో పక్క ఎవరైతే ఈ రాష్ట్రంలో వైశ్యాస్ ఉంటే వారికి కూడా కార్పొరేషన్ పెట్టి ఒక 60 కోట్లు పెట్టడానికి ముందుకు వచ్చాం. వీళ్లే కాకుండా అగ్రవర్ణాల్లో పేదవాళ్ళుంటే వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయడానికి, వారి పిల్లల చదువు కోసం, వాళ్ళ ఉపాధి కోసం ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. ఇలాంటి కార్యక్రమాలతో ఈరోజు ప్రభుత్వం ఇంకొక పక్కన స్వయం ఉపాధి కింద పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ముస్లిం సోదరుల కోసం, మైనారిటీల కోసం బడ్జెట్ గణనీయంగా పెంచాం. 1100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. రంజాన్ తోఫానే కాకుండా ఇమాములకి, మౌజుములకి 5,000, 3,000 రూపాయలు పారితోషికం ఇస్తున్నాం. ఇంకో పక్క మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వంలో ఎవరైనా స్త్రీ గర్భిణీ దాల్చినప్పటి నుంచి మనిషి చనిపోయి శ్మశానానికి పోయే వరకు ఈ ప్రభుత్వం అండగా ఉంటున్నాం. ఎవరైతే గర్భిణీ స్త్రీకి 6,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం, దఫాల వారిగా ఇవ్వడం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా డెలివరీ అవుతాను ఇంటికి తీసుకురావడం, ఎన్టీఆర్ కిట్టు, బసవతారకం కిట్లు ఇవ్వడం, పౌష్టికాహారం పెట్టడం, చదివించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ కడాన ఎవరైనా చనిపోతే మహాప్రస్థానంలో శవాన్ని ఇంటికి తీసుకొచ్చి 5 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరికి అండగా ఉండాలని, పేదవాడికి తోడుగా ఉండాలని ముందుకు పోతున్నాం. అన్నామృత హస్తం పెట్టాం, బాలామృతం, గిరి గోరుముద్దలు, బాల సంజీవిని, సామూహిక సీమంతాలు, అన్నప్రాసం ఇలాంటి కార్యక్రమాలు పెట్టి పేదవాళ్ళని పూర్తిగా ఆదుకుంటున్నాం. బడికొస్తానే ఒక కార్యక్రమం పెట్టి ఆడపిల్లల చదువు కోసం ఉచితంగా సైకిళ్ళు ఇచ్చాం. దీనివల్ల ఆడపిల్లలు కూడా బాగా చదువుకునే పరిస్థితికి వచ్చారు. ఇటీవల కాలంలో ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళు నెలవారీగా మెన్సెస్ అయినప్పుడు, రక్తస్రావం వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో శానిటరీ ప్యాడ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. దీనికోసం 130 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, నా ఆడబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఆరోగ్య విషయంలో మీరు చూస్తే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం, ఎన్టీఆర్ కిట్ ఇచ్చాం, స్పెషల్ బాండ్, కొత్త పిల్లలు పుడితే వాళ్ళ కేర్ యూనిట్స్ పెట్టాం, మహిళా మాస్టర్ చెకప్ పెట్టాం, టెలి ఆంథ్రపాలజీ పెట్టాం. ఇంకో పక్క చంద్రన్న సంచార చికిత్స పెట్టాం. ఫీడర్ అంబులెన్సెస్ అని ఏజీఎన్సీ ఏరియాలో గిరిజన ప్రాంతంలో సరిగా రోడ్లు లేకపోతే వాళ్ళని తీసుకురావడానికి మోటార్ బైకులోనే అంబులెన్స్ పెట్టి అందులో తీసుకొచ్చే కార్యక్రమం చేశాం. ఎన్టీఆర్ వైద్య సేవ తీసుకొచ్చాం. 2,50,000 ఇస్తున్నాం. ఈరోజు మెప్మా ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం. నైపుణ్యాన్ని పెంచి మన పిల్లల ఉద్యోగాలు రావడానికి అన్ని కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఈరోజు ఒకటి రెండు కాదు, మనం చాలా కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ పార్టీ, పేదవాళ్ళ కోసం పనిచేసే పార్టీ. ఎక్కడ పేదరికం ఉంటే అక్కడ ఉంటాం. ఈరోజు నేను మిమ్మల్ని అందరిని అడిగేది, సంక్షేమ కార్యక్రమాల్లో నేను కులాన్ని చూశాను, మతాన్ని చూశాను, ప్రాంతాన్ని చూశాను కాదు, పేదరికాన్ని ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.